కుర్చీ తాతని కొంతమంది ఫ్యాన్స్ కలిసి కొట్టారు. అసలు ఏం జరిగిందంటే, కుర్చీ తాత అల్లు అర్జున్ గారు రీసెంట్గా జైలుకి వెళ్ళిన టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే కుర్చీ తాత మాట్లాడే మాటలు చాలా మందికి నచ్చవు, కొంతమందికి నచ్చుతాయి. అయితే నచ్చని ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదురు అడగటం మొదలుపెట్టారు. అక్కడ ఈయన వాళ్ళని తిడుతూ ఉండగా వాళ్ళు తిరిగి ఇతని మీద దాడి అయితే చేశారు. అయితే కుర్చీ తాత రీసెంట్గా మనకు ఒకసారి అక్కడ ట్రాఫిక్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. అయితే కుర్చీ తాత కొంచెం ఫేమ్ వచ్చిందని చెప్పి ఎలా పడితే అలా చేస్తాం వల్ల తనకి చాలా మైనస్ అయిందనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా తను తాగి అక్కడంటే అక్కడ పడిపోవటం, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ని తిడతాం, వాళ్ళని తిడతాం, అది తనకు చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు. అయితే గుంటూరు కారంలో తను ఆ పాట వాడుకోమని వాళ్ళకి చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళ మీదే కేసేసి తిరిగి డబ్బులు తీసుకున్నాడు. ఇది కూడా అందరికీ తెలుసు. అయితే తమన్ గారు కుర్చీ తాతను పిలిపించి తన చేత కూడా ఏదో చెప్పి మాట్లాడి తనకు డబ్బులు ఇచ్చారు. అయినా సరే తర్వాత తను వాళ్ళ మీద కేసేసి నా డైలాగ్ వాడుకున్నారు అని చెప్పి అలా జరుగుతూ వచ్చింది. తర్వాత ఇంకా అది క్లోజ్ అయిపోయింది. ఇంకా తర్వాత మీడియా వాళ్ళు కొంతమంది అలా 2-3 ఇంటర్వ్యూలు యూట్యూబ్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కుర్చీ తాతను పట్టించుకోవడం కూడా ఎవరూ లేదు. ఇప్పుడు ఆయన రీసెంట్గా మళ్ళీ అల్లు అర్జున్ గారి ఇష్యూ పైన బయటకు వచ్చాడు. అయితే ఫ్యాన్స్కి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోని అంటున్నప్పుడు వాళ్ళకి కోపం అనేది వచ్చింది. అయితే కుర్చీ తాత మామూలుగా మాట్లాడతాడా, ఏదో ఒకటి అంటూ ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఒక దెబ్బేశారు, ఈయన ఒక దెబ్బేశాడు. అలా గొడవ అయితే జరిగింది.